అంటే మన మధ్య జరిగింది నిజమేనని ఒప్పుకున్నట్లే కదా. ఆడవాళ్ళ అందానికి మగవాళ్ళ అమాయకత్వానికి ఏమైనా సంబంధం ఉందా? ఆమె చూపుల్లో అతనికి ప్రేమ కనిపించలేదు. ఒక అధికారి ఒక బానిసను శాసిస్తున్న అహంకారం కనిపించింది. చెట్ల పొదల మధ్య చెట్ల క్రింద కూర్చున్న ప్రేమికులు చేసేదంతా చేసి అమాయకుడిలా అలా చూస్తావేంటి? అందుకోసమే కదా మీ మగాళ్లను అమాయకులు అంటారు. ఆమె చూపుడు వ్రేలు బ్రొటన వేలుతో మాయాధరుడి క్రింది పెదవిని నొక్కి వదిలింది. ఎవ్వరిని పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఆమె చూపుల్లో ప్రేమ, పెదవులపై చిరునవ్వు, ముఖంలో ఏదో తెలియని బిడియం. ఏదైతే చూడకూడదో అది చూసేశావు కదా, అందుకే మూర్ఛపోయావు. అప్పుడే అన్నీ మర్చిపోయావా? నీవు కూడా అందరిలాంటి మగాడివే. ఇదిగో ఓ ప్రేమ కథ, జగతెరుగని చెలిమి కథ, మనసెరుగని యువతి కథ, ఇది మన కథరా. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. మాయాధరుడి తల తన ఒడిలో పెట్టుకొని తన అరచేతిని మాయాధరుడి నుదుటిపై పెట్టి కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు ధ్యానించింది నేత్రాంబిక. తన అరచేతిలోంచి ఒక తెల్లని వెలుతురు మాయాధరుడి శరీరంలోకి వెళ్ళింది. మాయాధరుడు నిద్రలోంచి మేల్కొన్నట్టుగా మేల్కొన్నాడు. నేత్రాంబిక తన కళ్ళలోకి కళ్ళు పెట్టి తననే చూస్తుంది. తన నుదుటి మీద ఆమె చీర కొంగుతో తుడుస్తుంది. ఆమె చూపుల్లో ప్రేమ, పెదవులపై చిరునవ్వు, ముఖంలో ఏదో తెలియని బిడియం. నేత్రాంబిక అన్నాడు మాయాధరుడు. అప్పుడే లేచావేంటి మాయాధర? కొంచెం సేపు విశ్రాంతి తీసుకో అంది నేత్రాంబిక. నీ ఒడిలో నేనేంటి అంటూ లేచి కూర్చున్నాడు మాయాధరుడు. ఏంటి మాయాధర, ఏమీ తెలియని వాడిలా అలా అంటున్నావు అంది నేత్రాంబిక. అప్పుడే అన్నీ మర్చిపోయావా? నీవు కూడా అందరిలాంటి మగాడివే అని అనిపించుకున్నావు అని మళ్ళీ అంది నేత్రాంబిక. అన్నీ మర్చిపోవడమేంటి? అసలేం జరిగింది ప్రశ్నించాడు మాయాధరుడు. మన మధ్య జరిగింది ఏమీ జ్ఞాపకం లేదా అంది నేత్రాంబిక. మన మధ్య ఏం జరిగింది అన్నాడు మాయాధరుడు. చేసేదంతా చేసి అమాయకుడిలా అలా చూస్తావేంటి అంది నేత్రాంబిక.
నేనా? ఏం చేశాను అన్నాడు అమాయకంగా మాయాధరుడు. ఏదైతే చేయకూడదో అదే చేశావు అంది నేత్రాంబిక. అదే అంటే? అమాయకంగా నేత్రాంబిక వైపు చూస్తూ అన్నాడు మాయాధరుడు. చిలిపి అంటూ ఆమె చూపుడు వ్రేలు బ్రటనవేలుతో మాయాధరుడి క్రింది పెదవిని నొక్కి వదిలింది నేత్రాంబిక. ఏదైతే చూడకూడదో అది చూసేశావు కదా, అందుకే మూర్ఛపోయావు అని మళ్ళీ అంది నేత్రాంబిక. ఏం చూశాను, ఏం చేశాను, అసలేం జరిగింది అన్నాడు మాయాధరుడు. మాయాధర, గట్టిగా మాట్లాడకు, చుట్టుప్రక్కల ఉన్నవారందరూ ఇక్కడికి వచ్చేస్తారు అంది నేత్రాంబిక. మాయాధరుడికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చుట్టూ చూశాడు. చెట్ల పొదల మధ్య చెట్ల క్రింద కూర్చున్న ప్రేమికులు ఎవ్వరిని పట్టించుకునే పరిస్థితిలో లేరు. చుట్టూ అలా చూస్తావేంటి? ఇది స్థూలకేశుడి ఆశ్రమంలో ఉన్న అత్యంత అందమైన పూలవనం. ఈ సమయంలో ఈ ప్రదేశంలో ఎవరు దేవతలో, ఎవరు గంధర్వులో, ఎవరు యక్షులో, ఎవరు మానవులో గుర్తుపట్టడం చాలా కష్టం. ఇక్కడ కనిపించే వారంతా ప్రేమికులే అనుకుంటే చాలా పొరపాటు. అలాగని స్నేహితులు అని కూడా చెప్పలేము అంది నేత్రాంబిక. అదే అర్థం కావటం లేదు. ఇదొక మహేంద్రజాల వనంలా ఉంటుంది. ఎవరు విశ్రాంతి కోసం వస్తారో, ఎవరు మనశ్శాంతి కోసం వస్తారో తెలియదు అన్నాడు మాయాధరుడు. నీవు మాత్రం నా మనస్సును దోచేందుకే వచ్చావు కదా అంది నేత్రాంబిక. నేత్ర, నీ ప్రవర్తన నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది అన్నాడు మాయాధరుడు. హంసల కొలను దగ్గర కూర్చున్న ప్రమద సిద్ధుడితో, అలా మౌనంగా కూర్చుంటే ఎలా అంది. అరిచేతిలోకి చిన్న చిన్న రాళ్లను తీసుకొని ఎదురుగా ఉన్న కొలనులోకి వేస్తుంటే ప్రశాంతమైన ఆ నీరు తరంగాలుగా అలలను ఏర్పరుస్తుంటే వాటినే చూస్తూ ఒకదాని తర్వాత మరొకటి విసురుతూ కూర్చున్నాడు సిద్ధుడు. కొలనులోకి ఒక్కొక్క రాయిని విసురుతూ కూర్చుంటే నేనేమని అర్థం చేసుకోవాలి అంది ప్రమద. తన తలను ప్రమద వైపు తిప్పాడు మాయాధరుడు. ఆమె చూపుల్లో అతనికి ప్రేమ కనిపించలేదు. ఒక అధికారి ఒక బానిసను శాసిస్తున్న అహంకారం కనిపించింది. తన చేతిలోని మిగిలిన రాళ్లను ప్రక్కన పడవేసి తన అరచేతులతో తన ముఖాన్ని, కళ్ళను సున్నితంగా
తుడుచుకున్నాడు సిద్ధుడు. సమాధానమేమీ చెప్పకుండా అక్కడి నుంచి లేచి వెనుదిరిగాడు సిద్ధుడు. అలా లేచి నిలబడ్డ సిద్ధుని చేతిని క్షణకాలం కూడా ఆలస్యం చేయకుండా పట్టుకుంది ప్రమద. తన చేతిని పట్టుకున్న ప్రమదను, తన చేతిని మార్చి మార్చి చూశాడు సిద్ధుడు. ప్రమదకేమీ అర్థం కాలేదు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి సిద్ధ అంది ప్రమద. నేను అందంగా లేనా మాయాధరా అంది నేత్రాంబిక. చాలా అందంగా ఉంటావు అన్నాడు మాయాధరుడు. అంటే మన మధ్య జరిగింది నిజమేనని ఒప్పుకున్నట్లే కదా అంది నేత్రాంబిక. మాయాధరుడు ఆశ్చర్యంగా చూశాడు నేత్రాంబిక వైపు. కనిపించి కనిపించని ఒక చిన్న చిరునవ్వు నవ్వింది నేత్రాంబిక. అర్థం కాలేదా అని మళ్ళీ అంది నేత్రాంబిక. కాలేదు అన్నట్టుగా తలను అడ్డంగా ఊపాడు మాయాధరుడు. అందుకోసమే కదా మీ మగాళ్లను అమాయకులు అంటారు అంది నేత్రాంబిక. ఆశ్చర్యంతో పాటు అయోమయంలో పడ్డాడు మాయాధరుడు. ఆడవాళ్ళ అందానికి మగవాళ్ళ అమాయకత్వానికి ఏమైనా సంబంధం ఉందా? ఈమె పిచ్చి కాని అనుకున్నాడు మాయాధరుడు. ఏంటి ఆలోచిస్తున్నావు? నీకేమీ అర్థం కావటం లేదు కదా? మళ్ళీ అదే ప్రశ్న వేసింది నేత్రాంబిక.